అన్న ఒక్కరే వెనక్కన ఈరోజు మూడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ రోడ్డు నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నటువంటి కార్మికుల్ని ఈరోజు అందరూ కూడా కలవడం జరిగింది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఒకటే, అయ్యా నువ్వు స్థానికంగా ఉండవు, స్థానికులకే మా ఓటు, మేము ఎమ్మెల్యేని కలవాలంటే ఎక్కడో దూరం వెళ్ళి కలిసే పరిస్థితి అయితే మాకు లేదు, నువ్వైతే 24 గంటలు అందుబాటులో ఉంటావు, ఖచ్చితంగా మా ఓటు సైకిల్ గుర్తుకే. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సహాయాలు మా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందుండాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అభిమానం, మా రక్తంలోనే పసుపు ఉందని ఒకరైతే అంటే ఇంకొక ఆయన మేము ఎప్పుడు ఈ పార్టీ అని అంటే ఇంకొక ఆయన 30 సంవత్సరాలు ఈ పార్టీకి ఓటేస్తున్నామా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో ఈ విధమైన స్పందన చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 150 స్థానాలు ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్పెషలీ గూడూరులో అయితే స్థానికత్వానికి స్థానికేతర వాళ్ళకి ఈరోజు పోటీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చి ఉదయాన్నే వచ్చి హలో హలో అని మాట్లాడేవాళ్ళు కావాలా మీకు? ఇందులో కనిపించారా? ఇందులో జనం మధ్యలో ఉన్నారు వాళ్ళు ఏమన్నా? ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఉదయాన్నే లేచి అక్కడ వాకర్స్ దగ్గర పోయి దండం పెడతారు, మన ఎస్కేఆర్ గవర్నమెంట్కి వెళ్ళి దండం పెడతారు. నేను చెప్పేది ఒకటే, దయచేసి ఆలోచించండి. సునీల్ కుమార్ స్థానికుడు, ఇక్కడ ఉండేవాడు, 24 గంటలు పేద ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేసేవాడిని. ఎక్కడో చెన్నైలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం గద్దె ఎక్కిస్తే మన పరిస్థితి ఆలోచించండి, సాధారణ ప్రజల యొక్క పరిస్థితి ఆలోచించమని మేము కోరుతున్నాం. నియోజకవర్గం అందరికీ పేరు పేరున చేతులెత్తి మొక్కుతున్న స్థానికుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేను స్థానికుడిని అని చెప్పుకునే తప్ప ఎవరు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. నేనేదో ప్రశ్న పెట్టారంట స్థానికులని, ఏమయ్యా మీరు స్థానికులైతే ఇక్కడ ఎన్నిసార్లు మీరు గెలిచారు, ఎన్నిసార్లు ఇక్కడ మీరు అందుబాటులో ప్రజలకి, ఇక్కడ ఏమన్నా మీకు స్థిర నివాసం ఏమన్నా మీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు వచ్చి మేము స్థానికులు అని చెప్తే ప్రజలు వినేదానికి అంత అమాయకులేం కాదని నేను తెలియజేస్తూ, దయచేసి ఇక్కడ స్థానికులకి స్థానికేతరులకి జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దయ, పైనటువంటి ఆ కోటి దేవతల దయ, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా మీ అందరి సహాయ సహకారాలతో విజయం సాధిస్తున్నటువంటి నమ్మకం దృఢంగా ఉంది. అలాగే మా నాయకులు, మా మున్సిపల్ కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆడిటింగ్ కమిటీ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, పార్టీ సెక్రటరీలు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఈరోజు పనిచేస్తుందంటే దానికి కారణం స్థానికత్వం అని నేను తెలియజేస్తున్నాను. మా నినాదం ఒకటే, స్థానికులకి ఓటేయండి. అది సునీల్ కుమార్ అయినా ఉంటేనే సరే మీరు బేషరత్ చేసుకోండి. అభ్యర్థులు ఇద్దరిని బేషరత్ చేసుకొని ఎవరు మీకు అందుబాటులో ఉంటాడో కనుక్కొని ఆ విధంగానే మిమ్మల్ని ఓటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా కాకుండా ఏదో రోడ్డుకు వచ్చినట్టు మేము స్థానికులు మేము తిరుగుతామని చెప్పి ఉదయం లేచి మీరు అక్కడ తిరిగినంత మాత్రాన ప్రజలేమి
అంత అమాయలు కాదు, మర్చిపోయే పరిస్థితి కాదు. ఎవరు గూడూరులో ఉన్నారో, ఎవరు గూడూరులో పుట్టారో అందరూ కూడా తెలిసే కార్యక్రమం అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మీ పూర్తి ఆదరాభిమానాలు ఇవ్వండి. ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఏర్పడడం ఖాయమని తెలియజేస్తున్నాం. అలాగే పనిచేసే మనబాక లక్ష్మి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. దయచేసి 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి, ఒకటి మనబాక లక్ష్మి గారికి ఎంపీగా, ఒకటి శాసనసభ్యుడిగా మీ సునీల్ మీ గూడూరు అటువంటి నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ స్థానికేతరంలో ప్రజలే తుది తీర్పు ఇవ్వాలని చెప్పి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం.